సిఫార్సులు పంపానని వేదిక మీద నుంచే చెప్పారు కదా. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా చెప్పండి. నిన్న ఒక పథకం గురించి, గ్రామీణ అభివృద్ధి లాంటి కీలక శాఖ మీ ఆధీనంలో ఉంది. జీరామ్జీ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో అనేక మార్పులు చేర్పులు చేశారు కదా. ఈ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే 4,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారం కదా. దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఆ లోటుని ఎలా భర్తీ చేస్తారు? ఆ భారం ఎలా భరిస్తారు? దీని మీద మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఇదే శాఖలో 18 లక్షల జాబ్ కార్డులు తీసేశారు కదా. దీనివల్ల ఎంతమందికి పనిపోయి